హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప 3 ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి గాయస్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వంకాయ ఆలు టమాటో కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కర్రీ ఏంటంటే నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి గ్రేవీ అయ్యేలా కర్రీ చేశాను. ఎందుకంటే వంకాయ ఫ్రై కానీ వంకాయ అంటే టమాటాలు వేయకుండా కొంచెం దగ్గరగా చేసినా కానీ గ్రేవీ లేకుండా చేశాను అనుకో తినరు పిల్లలు. సో కొంచెం గ్రేవీ చేసి కట్టిస్తే కొంచెం తింటారనమాట. వంకాయలు అంటే తినరు. సో ఈరోజు నేను ఫస్ట్ వంకాయ అండ్ ఆలు అయితే ఫస్ట్ తీసుకున్నాను. ఆలుకి పొట్టు తీసేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేశాను. ఫస్ట్ ఇప్పుడు మన స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అది వేడయ్యాక మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 3 పావులు పోసుకుంటున్నాను. వంకాయ మసాలా కానీ వంకాయ ఫ్రై అంటే కానీ చాలా ఇష్టము. వంకాయలలో చాలా రకాలుగా చేసుకుంటుంటారు, కానీ వంకాయ కర్రీ అంటే టమాటా వేసి చాలామంది తక్కువ చేస్తుంటారనమాట. ఆనియన్స్ 60% మంచిగా ఎర్రగా అయ్యాయి. నేను కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని మంచిగా ఆయిల్లో కలిపేసుకుంటున్నాను. వంకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా ఎక్కువ వంకాయ మసాలానే ఇష్టపడతా ఫ్రెండ్స్. పిల్లలు ఇట్లా ఏంటంటే వంకాయ మసాలా చేసే టైం లేక జస్ట్ ఇట్లా ఆలు వంకాయ టమాటా వేసి బాక్స్లోకి అయితే కడుతున్నాను. వంకాయలు పిల్లలు తినరు, సో గ్రేవీ లాగా చేస్తున్నాను అనమాట. కొంత గ్రేవీ ఇష్టపడరు కదా పిల్లలేమో, ఇక్కడ వంకాయలు ఇష్టపడరు. సో అందుకని ఇంకా అట్లా చేస్తున్నాను. ఆలు వేసేసుకున్నాను. ఆలు 50% ఉడకాలి ఫస్ట్, అందుకే ఫస్ట్ ఆలు వేసేసుకొని మూత పెట్టేశాను. ఆలోపు నేను వంకాయలు వాటర్లో సాల్ట్ వేసేసుకొని, ఎందుకంటే వంకాయలో ఉన్న బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే చనిపోతాయి, అందుకనేసి ఫస్ట్ అయితే అట్లా చేసేసుకున్నాను. ఆలు అయితే 50% మగ్గిందండి. ఆలు ఫస్ట్ ఎందుకు వేసుకోవాలంటే ఆలు ఒకేసారి వేసుకుంటే వంకాయలు మెత్తగా అయిపోయి ఆలు ఉడకాయండి. అందుకే ఫస్ట్ ఆలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. హై పాయింట్స్ ఇవ్వండి. మీరు హై పాయింట్స్ వేయడం వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. కలిపేసేసుకొని నెక్స్ట్ వంకాయ వేసేసుకోవాలండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజీ తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయ కదా ఫ్రెండ్స్. వంకాయని చాలామంది ఇష్టపడతారు. చపాతీలకు పూరీలకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసే కర్రీ మాత్రం రైస్లోకే బాగుంటుందండి. అది ఇట్లా మంచిగా ఆయిల్లో కలిపేసేసుకొని ఒక 1 minute ఇది మగ్గేసరికి మూత పెట్టేసేసుకోవాలి. రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి నా వంటలు ఏంటో డైలీ రొటీన్గా ఉంటాయి, బట్ టేస్టీగా ఉంటాయి కదా. ఆ లోపు అవి మగ్గేలోపు 2 టమాటాలు అయితే నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అది 1 minute అయినాక మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత కారం పొడి అండ్ ఉప్పు వేసుకోవాలి సరిపడినంత. చూడండి, మాడిపోకుండా సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం చూసి వేసుకోండి ఫ్రెండ్స్ కారము. మనం వండే కర్రీని బట్టి కారము ఉప్పు ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా హాఫ్ కేజీ అయినా, ఇప్పుడు బీరకాయ కర్రీ వండామనుకోని అందులో చాలా తక్కువ వేయాలి కారము. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందన్నమాట. అందుకని చూసుకుంటూ వేసుకోవాలి కారం కానీ సాల్ట్ కానీ. కారం ఉప్పు కలిపేటట్టు
స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా వంకాయకి ఆలుకు పట్టేలా కలిపేసి ఒక 1 మినిట్ ఇది కూడా మగ్గాలండి. అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ కింద వేస్తాను నేను టమాటాలు వేసేసి అట్లా అంటే పైన చాలామంది పైన వేస్తారు టమాటాలు, బట్ నేనైతే మాడిపోకుండా కింద వేస్తాను అనమాట వెజిటేబుల్స్ కింద. ఇది సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టేస్తాను. ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి, వాటర్ వేయకుండా కూడా చపాతీలోకి. అంటే సాంబారు ఏదన్నా చారు లాంటివి చేసుకుంటే ఫ్రై లాగా ఈ మాదిరిగా కూడా చేసుకొని తినొచ్చు, దగ్గరగా ఆయిల్లో మగ్గించేసి. నేనైతే రైస్లోకి కొంచెం గ్రేవీ కావాలనేసి ఒక మీడియం గ్లాసు వాటర్ అయితే పోస్తున్నాను. కొంచెం గ్రేవీ టైప్ అయితే కొంచెం బాగుంటుంది రైస్లోకి. ఎందుకంటే నేను సాంబార్ లాంటివి ఏం చేయట్లేదు కాబట్టి, డైరెక్ట్ ఒకటే కర్రీ కాబట్టి చేస్తున్నాను. ఇది ఆయిల్లో కొంచెం వాటర్ కూడా మగ్గాలి కాబట్టి కొంచెం కలిపేసేసి ఒక 1 మినిట్ మూత పెట్టేసేసుకోవాలి. లాస్ట్కు ఇది మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేసుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. ధనియాల పొడి అందులో ఏముంటుంది అనుకుంటా, కానీ లాస్ట్ చివరిలో వేస్తే మాత్రం అది ఏమంటారు ఆ టేస్టే వేరుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ రైస్లో కూడా అంటే జస్ట్ ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా లాస్ట్కు ఒక ధనియాల పొడి వేస్తేనే అదొక రకమైన టేస్టీగా బాగుంటుంది కర్రీ మొత్తం అనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది గాయస్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూస్తున్న వారు ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. సింపుల్ రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగుంటుంది గాయస్. థ్యాంక్ యూ. Please subscribe to my channel, support to my channel. Thank you guys.